మరి డౌన్లో ఉన్నట్టు. అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ఇందాక వైసీపీ కార్యకర్తలతోటి మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడేటప్పుడు కనీసం ప్రతిపక్షంలో ఎందుకు కూర్చున్నాం, మనం ఎలాంటి సమీక్ష చేసుకోవాలి, ప్రజలకి జవాబుదారితనంగా ఏ విధంగా మాట్లాడాలని మాట్లాడతాడేమోనని చూస్తే ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడే తప్ప ప్రతిపక్ష నాయకుడు సంగతి పక్కన పెట్టి కనీసం ఒక మనిషిగా కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారుతూ ఉన్నాడు. మళ్ళా మేము కనుక అధికారంలోకి వస్తే టీడీపీ నాయకులకి ప్రజలకి సినిమా చూపిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి 70mm సినిమా 3D సినిమా ఆల్రెడీ చూయించేశారు. అవి చూసిన తర్వాత అయినా బుద్ధి తెచ్చుకొని సక్రంగా మాట్లాడితే బాగుండేది. అది మర్చిపోయి మాట్లాడే పద్ధతిలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అబద్ధాలే వల్లవేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏమాత్రం నిర్మాణాత్మకంగా మాట్లాడినటువంటి పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి దిగజారాడు. ఏం మాట్లాడతాడంటే ఈరోజు వైసీపీ కార్యకర్తలందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈనాడు నాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి మొక్క ఇదే ఫలితాలు రేపొద్దున ఆయన చవి చూడాల్సి ఉంటుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మొక్క నాటుతున్నాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన ఒక టెక్నాలజీ ప్రపంచం మొత్తం కూడా ఎదుగుతూ ఉంది. ఆ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలి. ఏఐని ఆంధ్రప్రదేశ్లో ఒక యూనివర్సిటీ పెట్టాలి. క్వాంటమ్ వ్యాలీని తీసుకురావాలి. లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకురావాలి. లేకపోతే ఇంకొక టెక్నాలజీని తీసుకురావాలి. పరిశ్రమలు తీసుకురావాలి. ఉద్యోగిత కల్పించాలి. చంద్రబాబు నాయుడు గారు నాటేటువంటి మొక్కలు ఇవి. వీటి ఫలితాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ ఫలితాలు రేపొద్దున అందుకుంటారు. కానీ నువ్వు నాటినటువంటి మొక్క విషపు వృక్షాలు, అందుకనే విషపు ఫలాలు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. మీరేం చేశారు? అమరావతిని విధ్వంసం చేశారు. అది విషపు వృక్షం కాదా? విషపు పద్ధతి కాదా? విషపు సంస్కృతి కాదా? రోడ్ల మీద పెడరెక్కలు ఈడ్చేసి వాళ్ళని చావు దగ్గరికి తీసుకెళ్లారు. అది విషపు సంస్కృతి కాదా? నడి రోడ్డు మీద గొంతులు కోసేశారు. ఇది విష సంస్కృతి కాదా? లేకపోతే ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పెట్టి వాళ్ళని చిత్రహింసలకు గురి చేశారు. ఇది విషపు పద్ధతి కాదా? అందుకనే మీరు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి మొక్క ఈ మొక్క అని చెప్పేసి మళ్ళీ అబద్ధపు మాటలు మాట్లాడడం దేనికి? చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మొక్క నాటుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అధికారం వచ్చి ఇప్పటికీ 14 నెలల కాలం అవుతూ ఉంటే ఈ 14 నెలల కాలంలో 9 లక్షల చిల్లర పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాడు. దాదాపు 167 సంస్థలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అయినాయి. అది అమరావతిలో ల్యాండ్ అయినాయి, కర్నూలులో ల్యాండ్ అయినాయి, అనంతపూర్లో ల్యాండ్ అయినాయి, శ్రీకాకుళం అమలాపురంలో ల్యాండ్ అయినాయి. అన్ని ప్రాంతాల్లో కూడా సమానమైనటువంటి అవకాశాలు తీసుకొస్తూ ఉన్నారు. కానీ నువ్వు ఎలాంటి విషవృక్షాన్ని నాటుతూ ఉన్నావు? అమరావతి రాజధాని కాదు, రాజ్యాంగాన్ని నేను గౌరవించాల్సినటువంటి అవసరం లేదు, అది 30 చేస్తాను, ఎన్నైనా ముక్కలు చేస్తానని చెప్పేసి నువ్వు మాట్లాడావు. దాని ఫలితంగా నువ్వేం అనుభవించావు? 11 సీట్లకు పడిపోయావు. ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడితే ఎట్లా? నువ్వేం మాట్లాడుతూ ఉన్నావో నీకన్నా అర్థమవుతా ఉందా? కక్ష సాధింపు చర్యలు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయటం కక్ష సాధింపు చర్యలు,
మిథున్ రెడ్డికి అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి కేసుకేం సంబంధం అని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎంత విచిత్రమయ్యా! ఆ రోజు మిథున్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్నటువంటి సారా సంపదని మొత్తాన్ని కూడా దోచుకునేటువంటి పరిస్థితి నువ్వు ఎందుకు అప్పచెప్పావు? మిథున్ రెడ్డి, నువ్వు ఎంపీగా గెలిచావు, నువ్వేదో ఢిల్లీలోకి వెళ్ళి కూర్చో, రాష్ట్రానికి ఏదన్నా రావాల్సి ఉంటే వాటి గురించి మాట్లాడు అని ఎందుకు చెప్పలేదు ఆ రోజు నువ్వు? ఆ రోజు నువ్వు చెప్పకుండా మిథున్ రెడ్డి మీ బాబు నాకు చాలా సన్నిహితుడు, చాలా సీనియరు, మా బాబుతోటి సమానమైనటువంటి వాడు, కాబట్టి నీకు ఒక పెద్ద టాస్క్ ఇస్తా ఉన్నాను. ఆ టాస్క్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో మద్యం ఏరులై పారాలి. ఆ మద్యం బ్రాండ్ అయి ఉండకూడదు. మినిమం దానిలో నామ్స్ పాటించాల్సినటువంటి అవసరం లేదు. కల్తీ మద్యాన్ని ఏ విధంగా తయారు చేయాలి, ఆ కల్తీ మద్యాన్ని ప్రజల చేత బలవంతంగా ఏ విధంగా తాగించాలి, ఆ రేట్లు విపరీతంగా ఎట్లా పెంచాలి, డిజిటల్ కరెన్సీ లేకుండా ఏ విధంగా చేయాలి, ఆ డబ్బు మొత్తం కూడా మూటల రూపంలో తాడేపల్లికి ఎట్లా చేర్చాలి, వాటి ద్వారా బంగారం భూములు ఎట్లా కొనాలి, నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టి మనం 30 ఏళ్ల పాటు ఎట్లా అధికారంలో ఉండాలనే టాస్క్ ఎందుకు ఇచ్చావు? ఆ రోజు నువ్వు ఇవ్వకుండా ఉండాల్సింది ఆ టాస్క్. ఇప్పుడు మా ముండ ఏడుపులు ఎందుకు ఏడుస్తున్నావు? మిథున్ రెడ్డికి ఏమి సంబంధం అనే మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? మిథున్ రెడ్డికి అప్పచెప్పింది నువ్వే కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇచ్చేటువంటి బియ్యాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వం ద్వారా సేకరించినట్టుగా నేను వెహికల్స్ పెడతాను, కోట్లాది రూపాయలు పెట్టి ఆ వెహికల్స్ ద్వారా మీరే పేద ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేయండి, వాటిని మిల్లర్లకు తరలించండి. మిల్లర్ దగ్గర నుంచి అక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక డాన్ ఉంటాడు, ఆ డాన్కి అప్పచెప్పండి. ఆ డాను ఆఫ్రికా దేశాలు పంపిస్తాడు. ఆఫ్రికా దేశాల్లో బియ్యం ద్వారా కల్తీ మద్యాన్ని తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి డిస్టిలరీకి పంపించి వాటి మీద లేబుల్ వేసి మీరు సప్లై చేయండి, ఎంతమంది సచ్చినా పర్వాలేదు, కోట్లు గుంజాలని చెప్పింది నువ్వు కదా. దానికి ఫలితం ఈరోజు మిథున్ రెడ్డి అనుభవిస్తూ ఉంటే మిథున్ రెడ్డికి ఏం సంబంధం అని ఏం పిచ్చి కన్నీళ్లు గారుస్తూ ఉన్నావు? పేద ఏడుపులు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? నువ్వు చేయబట్టే కదా మిథున్ రెడ్డి అక్రమ అరెస్టా? మిథున్ రెడ్డికి అక్రమ అరెస్ట్ అయితే హైకోర్టులో ఎందుకు ముందస్తు బెయిల్ నిరాకరించింది? కోర్టు మీద నమ్మకం ఉంది కదా, నువ్వు కోర్టుకు వెళ్ళావు కదా. సుప్రీంకోర్టు ఎందుకు ముందస్తు బెయిల్ నిరాకరించింది? నువ్వు న్యాయ వ్యవస్థలను ఏమన్నా వాడుకోలేదా? న్యాయ వ్యవస్థలను వాడుకున్నావు కదా, న్యాయ వ్యవస్థలు నిన్ను తిరస్కరించినాయి కదా, అప్పుడు కదా పెట్టింది. ఈరోజు సిట్టు దగ్గర కావాల్సినటువంటి ఆధారాలు ఉన్నాయి. దాదాపు టన్నుల కొద్ది సాక్ష్యాలు సిట్టు సేకరించింది. ప్రజల యొక్క రక్త మాంసాల కోసం పిండి మీరు డబ్బుని మూటలు కట్టుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారో సిట్టు దగ్గర ఉంది. నీ వాళ్ళందరూ అమాయకులా? కూటమి ప్రభుత్వం పెట్టే కేసులు అక్రమ కేసులా? రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు. కాకానిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. కాకానిని అన్యాయంగా అరెస్ట్ చేయడం ఏంటి? కాకాని ఏం చేశాడు? అతని మీద కేసులుంటే అవి కోర్టులో ఫైల్ రూపంలో ఉంటే ఆ ఫైళ్ళు తగలబెడితే అయ్యో ఆయనకేదో శిక్ష పడతాయని కోర్టులకు వెళ్ళి ఆ కోర్టులో ఉన్న ఫైళ్ళు తగలబెడితే తప్ప అమాయకంగా కాకాని అరెస్ట్ చేశారని మాట్లాడుతూ ఉన్నావు. కోర్టులో ఫైళ్ళు తగలబెడితే తప్పు కాదండి? ఎవరినైనా అడగండి. పిన్నెల్లిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు ఎన్నికవటానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఎన్నికలు. ఆ ఎన్నికలకి ప్రభుత్వం ఈవీఎంలు సిద్ధం చేసింది. ఆ ఈవీఎంలో ఓట్లు పడుతున్నాయి. ఓట్లలో ఓడిపోతాడని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అర్థమైంది. వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ భయకంపితులు చేసి తలలు పగలబెట్టి ఈవీఎంలు పగలగొడితే అతను ఓడిపోతాడని అనుకున్నాడు. ఈవీఎంలు పగలగొడితే తప్పేందని నువ్వు మాట్లాడతావు? ఏం మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి? సిప్పే ఉన్న దొబ్బిందా ఏంటి? నాకు అర్థం కాదు. సిప్పే ఉన్న దొబ్బిందా? ఈవీఎంలు పగలగొడితే తప్పు కాదా? అందుకని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నాడు. అమాయకుడు అని చెప్తావేంది? నందిగామ సురేష్ చాలా సౌమ్యుడు, దళితుడు, బాగా కష్టపడి పైకి వచ్చాడని చెప్తా ఉన్నావు. నంది ఎల్లయ్య ఎంపీ కాలేదా? నందిగామ సురేష్ చేసిన శాస్త్రం ఎప్పుడన్నా చేశాడా? మందా జగన్నాథం ఎంపీ కాలేదా? సుగుణమ్మ ఎంపీ కాలేదా? లేకపోతే నారాయణ గారు ఎంపీ కాలేదా? వీళ్ళు ఎప్పుడన్నా తోటలు తగలబెట్టారా? వీళ్ళు ఎప్పుడన్నా దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారా?
వీళ్ళు ఎప్పుడైనా దళితుల మధ్య గొడవలు పెట్టి చంపేటువంటి ప్రయత్నాలు చేశారా? ఆయన మీద పడ్డటువంటి కేసులేంటి? ఇసుకపల్లి రాజు, ఆ రాజు అనే అతన్ని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేసి కొట్టాడు. మీ వాళ్ళని ఎవరు రమ్మనండి, ఆ సాక్షి టీవీ వాళ్ళని రమ్మనండి, రేపు పొద్దున్న నేను తీసుకెళ్తా. ఇప్పటికీ ఆ ఇసుకపల్లి రాజు స్పైనల్ కార్డు దెబ్బతిని మంచంలో ఉన్నాడు. అదే క్రమంలో మరియమ్మ ఆ హత్యలో నందిగామ సురేష్ జైలుకి వెళ్ళాడు. ఎవడండి మీ బ్యాచ్, మీ క్రిమినల్ బ్యాచ్లో అమాయకుడు ఎవడో చెప్పు. నువ్వు ఈ ముఠాకి బాస్వి, ఈ ముఠాని మొత్తం నడిపించేటువంటి వాడివి, ఫ్రాక్షన్ ముక్త నాయకుడులాగా పరిపాలన చేసేవే తప్ప ప్రజా పరిపాలన ఏ రోజు ఏం చేసేవా? పెద్దారెడ్డినంట తాడిపత్రికి రానివ్వట్లేదంట. పెద్దారెడ్డి తాడిపత్రికి నిన్ను ఎట్రానిస్తారా? నీకు బుద్ధి ఉందా? ఆ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి తలుపులు పగలగొట్టి వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుర్చీలో కూర్చొని ఏదో సినిమాలో హీరోలాగా చేసావు కదా, అట్లా చేయటం తప్పు కదా, బుద్ధి కదా నువ్వు పెట్టాల్సింది. బుద్ధి పెట్టకుండా పెద్దారెడ్డిని రానివ్వట్లేదని ఈ మాటలు ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలు ఎవరూ నమ్మరు. ఇప్పుడు నేను చెప్పినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, లేకపోతే నందిగామ సురేష్ కానీ, లేకపోతే వంశీ కానీ, నేను చెప్పినటువంటి రోజా కానీ ఏ రోజైనా మంత్రులాగా వ్యవహరించారా? మనుషుల్లాగానే వ్యవహరించారా? బూతుల పురాణాలు ఫోన్ తీసి చూపిమంటే చూపిస్తా, అంత టైం లేదు. బూతుల పురాణాలు ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తుంది, సినిమా చూపిస్తా. ఏంటి ఇప్పుడు చూపించిన సినిమా చాలదా ప్రజలు? నీకు 11 సీట్లకు పరిమితం చేశారు, నీ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారు. జనరల్గా పొలిటికల్ పార్టీలు సమీక్ష చేసుకుంటాయి, నీది పొలిటికల్ పార్టీ కాదు, ఫ్రాక్షనిస్ట్ పార్టీ. ఇంకా గట్టిగా చెప్పాలంటే నీది ఒక టెర్రరిస్ట్ పార్టీ. నరకండి, చంపండి, మా ప్రభుత్వం వస్తే పొడుస్తాం, ఈడుస్తాం అనే వాళ్ళు టెర్రరిస్టులు కాకుండా ఏం పోతారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని సరిగా పరిపాలించట్లేదు. నువ్వురా దావోస్ వెళ్ళండ్రా బాబు అంటే అక్కడ -4 degrees ఉంటుంది, మాకు వణుకు వస్తుంది, స్నానం చేయకుండా ఉండాలని చెప్పేసి మాట్లాడిన మంత్రులు మీరు. దావోస్ పేరు చెప్పి పక్కనున్న దేశానికి వెళ్ళినటువంటి ప్రబుద్ధుడు నీవు. అదే దావోసు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో మీలో ఎవడన్నా ఉంటే మీ వాళ్ళని రమ్మనండి, చర్చకి నేను సిద్ధం. ఇదే సింగపూర్ వాళ్ళు ఏదైతే అమరావతి ఉందో, అమరావతి మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇస్తాము, ప్రపంచంలోనే గొప్ప రాజధానికి ఉండాల్సినటువంటి మాస్టర్ ప్లాన్ ఇస్తామని అంటే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేసి ప్రపంచంలోనే అవినీతి లేని దేశంగా ఉన్నది రెండో దేశంగానో మూడో దేశంగానో సింగపూర్ ఉంది. వాళ్ళని పంపించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక యువకుడులాగా నిలబడి 3-4 గంటలు నిలబడి తిరుగుతూ అన్ని విషయాలు పరిశీలిస్తూ నిత్య విద్యార్థిలాగా పనిచేస్తూ ఉంటే ఆ ముసలోడు ఎప్పుడు రాలిపోతాడు, ఆ ముసలోడు ఏం చేస్తాడని చెప్పేసి మాట్లాడతారు. నేను అంటున్నా, మీలో చంద్రబాబు నాయుడు గారు లాంటి కుర్రోడిని ఒకడు పట్టుకురండి. ఎవరి దగ్గరకో ఎందుకు, నువ్వురా. ఆయన 4 గంటలు నిలబడతాడు, 3 గంటలు నిలబడి ప్రసంగం చేస్తాడు, అన్ని విషయాల పట్ల క్వాంటమ్ వాల్యూ అంటే ఏందో చెప్తాడు, ఏఐ అంటే ఏందో చెప్తాడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏందో చెప్తాడు, లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏందో చెప్తాడు. నువ్వేం చెప్తావు? ఒక్క మాట చెప్పటం రాదు. లేదు నిలబడగలుగుతావంటే నువ్వు కొబ్బరికాయ కొట్టాలన్నా కానీ 3-4 పూజారులు బండెత్తి పట్టుకోవాలి, లేకపోతే కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేవు. అలాంటి స్థితి నీది. కాబట్టి నువ్వు ఒక రాజకీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఒక సమీక్ష చేసుకో. మనం చేసినటువంటి తప్పులు, 5 సంవత్సరాలు చేసినటువంటి తప్పులు ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు. మేము చెంపలేసుకుంటామని ప్రజల దగ్గరికి వెళ్ళు. అప్పుడు నీకు ప్రజలు ఏమన్నా ఇంకోసారి ఆలోచిస్తారు, ఓహో వీడేదో మారు మనసు పొందాడు, కొద్దిగా చూద్దామని చెప్పేసి కనీసం నిన్ను మనిషిగా నాకు గుర్తిస్తారు. ఎలక్షన్ గెలవటం సంగతి పక్కన పెట్టు. కానీ ఒక ప్రజాప్రభుత్వం మీద, రాష్ట్రం యొక్క ప్రతిష్టని పెంచాలనే తపన కలిగినటువంటి నాయకుల మీద, రాష్ట్రానికి పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలని ఆలోచించేటువంటి నాయకుల మీద, అట్లాగే రాష్ట్ర అభివృద్ధి
కాంక్షించేటువంటి నాయకుల మీద అవాకులు చెవాకులు పేల్తే నిన్ను ఎవరో కూడా ఇచ్చేయరని చెప్పేసి నేను చెబుతూ చివరిగా జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల్లో అతనికి భద్రత ఇవ్వట్లేదంట. జగన్మోహన్ రెడ్డికి భద్రత ఇవ్వట్లేదంట. అసలు రాష్ట్రమే ఆయన చూసి పారిపోయింది. జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్ర ప్రజలకు భద్రత లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ అధికారంలో ఉన్నప్పుడు చెట్లు నరికేసేవాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు మనుషులు అరెస్ట్ చేసేవాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడి చేశారు. సరే అధికారం పోయిన తర్వాత ప్రజల దగ్గరికి సక్రంగా వెళ్తాడంటే పొదిలి పర్యటనకి వెళ్తే పోలీసుల మీద దాడి చేపిస్తాడు. తెనాలి పర్యటనకి వెళ్తే అక్కడ గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించి పోలీసుల కారు మీద సిందేపిస్తాడు. రెంటపాల్లో వెళ్తే సింగయ్య అనే దళితుడి మీదుగా కారు ఎక్కించి వికృతంగా చంపేస్తాడు. నువ్వే కావాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉన్నావు. అసాంఘిక సంఘటనలకి రూపకల్పన చేస్తూ ఉన్నావు. నీకు భద్రత ఏంది నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రజలకి నీ నుంచి భద్రత కావాలి. నువ్వు వస్తున్నావంటే రాష్ట్ర ప్రజలు పారిపోయేటువంటి పరిస్థితి. నీ కార్యకర్తలన్నా వస్తారనుకుంటే సింగయ్య మరణం చూసిన తర్వాత గుత్సాకరమైనటువంటి ఆ సంఘటన చూసిన తర్వాత నీ కార్యకర్తలు కూడా నీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసి భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఏదైతే సింగపూర్ పర్యటన విజయవంతమైందో దాన్ని చూసి ఓర్చుకోలేక ఇలాంటి ప్రకటనలు, ఇలాంటి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. రేపు నవంబర్లో జరిగేటువంటి పారిశ్రామికవేత్తల సదస్సు ఏదైతే ఉందో ఆ సదస్సులో పెట్టుబడులు తీసుకురావటమే ధ్యేయంగా బాబు గారి పర్యటన జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. అనుకున్న లక్ష్యం ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో కల్పన ధ్యేయంగా మరి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.